మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భక్తుల కోసం అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడైతే పండ్ల పంపిణీ తర్వాత వాటర్ కూడా సప్లై చేస్తున్నారు. సో మనము ఇక్కడ ఒక సార్ ఉన్నారు, సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు మహేష్ అండి. జై హనుమాన్. మాది మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ అండి. గత 3 years నుండి ప్రతిరోజు యాచకులకు అన్నదాన కార్యక్రమాలు, ఎవరైనా హాస్పిటల్లో ఉన్న పేదవారికి కానీ, పేద పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ సహాయ సహకారాలు అంటే దాంట్లో నా గొప్పతనం ఏం లేదండి. మా చిన్న వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి ఈరోజు ఒక 13 గ్రూపులుగా విస్తరించి ఇట్లాంటి గ్రూపులలో మొత్తం 4748 మంది సభ్యులు ఉన్నారండి. దీంట్లో ఎవరో ఒకళ్ళు పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ ఇట్లాంటి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. వాళ్ళ పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి, హనుమాన్ జయంతి అంటే మొన్న అగ్రహారంలో కూడా, శ్రీరామనవమికి, తర్వాత ఇలాంటి హనుమాన్ భక్తులకు కూడా, పాదయాత్ర చేసే భక్తులకు కూడా ఇట్లా పండ్లు అందిద్దామని చెప్పి గ్రూప్లో పోస్ట్ పెట్టగానే దాతలు స్పందించి దాదాపు ఒక 20,000 రూపాయల వరకు విరాళాలు అందించారు. దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎక్కడెక్కడ పెట్టారు సార్? ఇప్పుడు ఇక్కడ నుంచి కొండగట్ట వరకు ఉంటారు, భక్తులను నడుచుకుంటే వెళ్తారు. అంటే మాది వేములవాడ టౌన్ కాబట్టి ఇక్కడ ఈ సెంటర్. ఏదో వేములవాడ లోకల్ పెడితే బట్టి సాధారణ భక్తులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడైతే పాదయాత్ర చేసే భక్తులకు వాళ్లకు అంది ఇచ్చవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఓకే, నమస్కారం. ఇక్కడ మనతో పాటు కొంతమంది హనుమాన్ భక్తులు కూడా ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత దూరం నుంచి ప్రయాణం చేస్తున్నారు అని చెప్పేసి మనం వారిని అడుగుదాం. స్వామి జై శ్రీరామ్, జై హనుమాన్. మేము హైదరాబాద్ బోయినపల్లి మార్కెట్ నుంచి వస్తున్నాం. అవునండి, మేము 3 రోజులు అవుతుందండి. సోమవారం నైట్ వెళ్ళినాం అక్కడి నుంచి. ఆల్మోస్ట్ ఇప్పుడు కొండగట్టు వరకు అంటే 180 kilometers వస్తుంది టోటల్. కంటిన్యూ నడుస్తున్నారా? లేదండి, అంటే మధ్యలో మాకు భిక్షకు టైం, ఆ భిక్షకి ఆగి నైట్ కోసం పడుకొని మళ్ళీ లేచి వస్తూనే ఉంటాం. నొప్పులు వస్తూనే ఉంటాయి స్వామి. దేవుడి మీద నడుస్తూనే ఉంటాం అంతే. అందరూ ఒకటే అండి, అందరం ఒక దగ్గర నుంచి, బోయినపల్లి మార్కెట్ నుంచి అందరం. థ్యాంక్ యూ. ఇప్పుడు కొండగట్టుకు వెళ్తున్నాము. కొండగట్టుకు వెళ్లే మార్గంలో ఇక్కడ శాత్రాజ్పల్లి విలేజ్ లో ఇక్కడైతే కొంతమంది హనుమాన్ భక్తులు కూడా ఉన్నారు. అంటే భిక్ష కోసం అయితే వాళ్ళైతే ఫుడ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. సో మనం వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్కడ మా తిమ్మాయపల్లి విలేజ్ నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము 20 మంది ఎప్పుడు పాదయాత్రతో వస్తాము. ఆ కొండగట్ట అంజన దర్శించుకొని మళ్ళీ సేమ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా మేము ఒక 3 రోజుల ముందు బయలుదేరుతాం. 100 kilometers. 2 రోజులు అవుతుంది మీ ప్రయాణం. 29th నైట్ బయలుదేరాం. 29th
2 days 2 days నుంచి మొత్తం అంటే కాలినడక కాలినడకనే వస్తాం. మాకు ఇప్పుడు ఎంతమంది భక్తులు మీరు మీ ఊరు నుంచి? 20 మెంబర్స్, ఒక 3 మెంబర్స్ ఏమో మాకు సేవ చేయడానికి వస్తారు. వాళ్ళు మాకు అన్నం ఇట్లా అన్ని వండి పెడతారు, భిక్ష ఇట్లా తయారు చేస్తారు. తర్వాత మేము తిని పడుకోండి, మళ్ళీ రెస్ట్ చేసుకొని సాయంత్రం మళ్ళీ 5కి బయలుదేరి సేమ్ మళ్ళీ పాదయాత్ర కొనసాగిస్తాం. సో మీరు ఇప్పుడు పాదయాత్ర చేస్తారు కాబట్టి ఇప్పుడు కొండగట్టులో మీకు అంటే డైరెక్ట్ దర్శనం ఉంటుందా? అట్లాంటిది లేదు మేడం, అట్లాంటిది కల్పించాలి దేవస్థానం వాళ్ళది ఒకటి. అదొకటి ఏంటంటే మళ్ళీ సేమ్ లైన్ లో కట్టడమే సేమ్ అదే పరిస్థితి ఉంది. అదొకటి దేవస్థానం వాళ్ళు కొంచెం చేయడం మాకు బెటర్ అంటే అంటే నడుస్తారు కాబట్టి కొంచెం తొందరగా కొన్ని వందల మంది నడుస్తారు దాదాపు. వాళ్ళందరికీ కూడా స్పెషల్ దర్శనం ఇవ్వాలని దేవస్థానం కమిటీ వాళ్ళని కోరుకుంటారు. ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి వచ్చే భక్తుల కోసం కూడా, ఎందుకంటే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు, ఎందుకంటే భిక్ష చేస్తుంటారు కాబట్టి ఫుడ్ కూడా తీసుకోరు కాబట్టి కళ్ళు తిరుగుతాయి, కొంచెం నీరసంగా ఉంటది కాబట్టి మెడికల్ ఏమైనా మెడికల్ కొన్ని పెట్టలే మేడం. మరి మీరు అంటే ప్రతి సంవత్సరం చేస్తా ఉంటారు కాబట్టి ఎప్పుడు అడగలేరా మీరు ఎవరైనా అధికారులని? ఎవరు మా భక్తితో మేము వస్తాం మేడం, అంతే. మా భక్తి మేరకు మేము వస్తున్నాం అంతే. ఎవరు ఇప్పుడు వరకు అయితే మేము మాట్లాడదాం వాళ్ళతో మాట్లాడదాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఉన్నారు చిన్న బాబు, ఒకసారి అడుగుదాం. ఎప్పటి నుంచి చేసుకున్నాను మాల? నేను ఫస్ట్ ఇయర్ వేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ వేసుకుంటున్నావు. వీళ్ళతో పాటు నడుస్తున్నావా? అప్పుడప్పుడు నడుస్తున్నా. తర్వాత అది వెహికల్ అంటే నడుస్తూ ఉంటే కాళ్ళు బొబ్బలు వస్తున్నాయి, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి రోడ్డు కూడా ఇట్లా ఉంటుంది, వేడి కాలుతుంది కాబట్టి. ఎలా అనిపిస్తుంది? నేను నైట్ నడిచా. నైట్ టైమ్ లో నడుస్తున్నావు, డే టైమ్ లో వెహికల్ లో వస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది మరి మాల వేసుకుంటుంటే? సరే టైం కి ఫుడ్ ఉండదు, ఇప్పుడు ఎట్లా ఉంది? దగ్గర స్కూల్ కి వెళ్తా ఉంటే మంచిగా ఫుడ్ 3 times తింటారు కాబట్టి ఓకే. ఇప్పుడు నీకు ఎలా ఉంది? మాల వేసుకున్నా కాబట్టి ఓన్లీ భిక్ష పండ్లే ఉంటాయి, పాలే ఉంటాయి. ఎలా ఉంది? బాగుందా? జై శ్రీరామ్. జై శ్రీరామ్.